ఇంతకీ ఈ ఫర్మ్వేర్ అంటే ఏంటి? ఫర్మ్వేర్ అనేది మన సిస్టంలో ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? ఒకవేళ అప్డేట్ చేయాల్సి వస్తే ఎక్కడి నుండి అప్డేట్ చేయాలి? ఇంతకీ ఎందుకు మనం అప్డేట్ చేయాలి? ఈ ఫ్యాక్ట్స్, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఫర్మ్వేర్ కోసం ఇవ్వబోతున్నా. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేసేయండి. As always, before going to start, make sure boost your knowledge with Mr. Tech Boost channel by subscribing it. సో మన టాపిక్ స్టార్ట్ చేసే ముందు మెన్యూ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వాట్ ఈస్ ఫర్మ్వేర్, సెకండ్ వన్ వేర్ ఇట్ స్టోర్స్, థర్డ్ వన్ వై టు అప్డేట్ ఫర్మ్వేర్ కంప్లీట్ గా అయితే డిస్కస్ చేసేద్దాం. దీనితో పాటు మీకు ఒక బోనస్ టిప్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నా. సో బోనస్ టిప్ అయితే డెఫినెట్లీ మిస్ చేయొద్దు. సో ఫస్ట్ వన్ వాట్ ఈస్ ఫర్మ్వేర్. సో ఫర్మ్వేర్ అనేది బేసికలీ ఏ పార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్, ఏ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఇది ఒక ఇంటర్మీడియట్ గా వర్క్ చేస్తుంది ఒక హార్డ్వేర్ కు మరియు సాఫ్ట్వేర్ కు. సో క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు, వాట్ ఈస్ హార్డ్వేర్ అని, వాట్ ఈస్ సాఫ్ట్వేర్ అని. హార్డ్వేర్ అనేది బేసికలీ ఫిజికల్ సీన్ పార్ట్స్, మనం ఏదైతే చూస్తున్నాం, టచ్ చేయగలుస్తున్నాం, అటువంటి పార్ట్ ను హార్డ్వేర్ అని అంటాం. బేసిక్ గా మానిటర్, CPU, మౌస్, కీబోర్డ్, స్పీకర్స్ ఇవన్నీ హార్డ్వేర్ పార్ట్స్. సో సెకండ్ వన్ వచ్చేసరికి సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఏదైతే చూడలేం, బేసిక్ గా వర్క్ అయితే చేస్తుంటాం, దాన్ని అయితే సాఫ్ట్వేర్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఆపరేటింగ్ సిస్టమ్ లేదా MS వర్డ్, MS ఎక్సెల్ లేదా సర్టెన్ యాప్స్ లైక్ పిక్సార్ట్, అడోబ్ ఫోటోషాప్ ఇవన్నీ సాఫ్ట్వేర్ కౌంట్ కి వస్తాయి. సో ఒక హార్డ్వేర్ కు మరియు సాఫ్ట్వేర్ కు ఇంటర్మీడియట్ గా వర్క్ చేసే ఒక సాఫ్ట్వేర్, ఏ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ నే ఫర్మ్వేర్ అని అంటాం. ఒక ఎగ్జాంపుల్ లో చెప్పాలి అంటే మనకు ఒక వాషింగ్ మిషన్ ఉంటుంది, లేక డిజిటల్ వాచ్ లేదా ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్. ఒక హార్డ్వేర్ లో లైట్స్ అనేవి ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి, ఒక సర్టైన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రోగ్రామింగ్ అయితే దానిలో పెట్టి డెవలపర్స్ ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రోగ్రామ్స్ గా మనం ఫర్మ్వేర్ అని అంటాం. ఇది బేసిక్ గా ఇన్బిల్డ్ వస్తుంది, దీన్ని డౌన్లోడ్ చేయడం కానీ లేదా మనము ఇన్స్ట్రక్షన్ మొబైల్ కు ఉన్నాక లేదా ఒక డివైస్ కు ఉన్నాక మనకు ఇన్బిల్డ్ గా ఏం చేయడం, డౌన్లోడ్ చేయడం అయితే ఉండదు. ఇది కంపెనీ ద్వారా ప్రొవైడ్ చేయడం ఉంటుంది. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫర్మ్వేర్ కోసం. మన మెన్యూస్ లో సెకండ్ వన్ వచ్చేసరికి వేర్ ఇట్ స్టోర్స్. ఫర్మ్వేర్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఫర్మ్వేర్ అనేది బేసిక్ గా ఒక సాఫ్ట్వేర్, ఏ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్, బట్ హార్డ్వేర్ లో అయితే స్టోర్ అయి ఉంటుంది. ఒక నాన్ వోలటైల్ మెమరీలో అయితే స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు, నాన్ వోలటైల్ మెమరీ అంటే ఏంటి? బేసిక్ గా మెమరీ అనేది 2 కేటగిరీస్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. వన్ వోలటైల్ మెమరీ అండ్ సెకండ్ వన్ నాన్ వోలటైల్ మెమరీ. వోలటైల్ మెమరీ అంటే ఒక మెమరీ దీనిలో అయితే మనం టెంపరీగా స్టోర్ చేయొచ్చు, లైక్ ర్యామ్. మనం ఏదైనా యాప్స్ ను ఓపెన్ చేస్తే రీసెంట్ యాప్స్ లో ఉంటుంది, ఒక్కసారి మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసినట్లయితే ఈ రీసెంట్ యాప్స్ అనేవి కంప్లీట్లీ ఎరేజ్ అయిపోతాయి, న్యూగా అయితే వస్తుంది. ఇది టెంపరీ మెమరీ, దట్ మీన్స్ వోలటైల్ మెమరీ. సెకండ్ వన్ వచ్చేసరికి నాన్ వోలటైల్ మెమరీ. దీనిలో అయితే పర్మనెంట్ గా మన డేటాను, మన ఫైల్స్ ను, మన యాప్స్ ను స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. ఈ విధంగా అయితే మన మెమరీ కార్డ్, మన హార్డ్ డ్రైవ్, హార్డ్ డిస్క్, ఫ్లాఫీ డిస్క్, CD ఇవన్నీ మనకు నాన్ వోలటైల్ మెమరీ. ఈ ఫర్మ్వేర్ అనేది కూడా ఈ నాన్ వోలటైల్ మెమరీలోనే స్టోర్ అయి ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసరికి వై టు అప్డేట్ ఫర్మ్వేర్. ఫర్మ్వేర్ అనేది ఎందుకు అప్డేట్ చేయాలి? వెల్, మన సిస్టమ్స్ కానీ లేదా డివైజెస్ లేదా గ్యాజెట్స్ కానీ చాలా రోజులు యూజ్ చేసినట్లయితే దానిలో బగ్స్ కానీ పెర్ఫార్మెన్స్ అనేది డౌన్ గ్రేడ్ అవుతూనే ఉంటుంది. దీన్ని ఇంప్రూవ్ చేయడానికి కంపెనీస్ అయితే డిఫాల్ట్ గా ఈ ఫర్మ్వేర్ ను ఒక నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లో ఇంప్రూవ్ చేసి విడిచిపెడతారు. దీన్ని మనం అప్డేట్ చేసినట్లయితే మన ఓల్డ్ సిస్టమ్ కానీ లేదా ఓల్డ్ గ్యాజెట్ కానీ ఇంప్రూవ్మెంట్ అయితే డెఫినెట్లీ అవుతుంది. యాజ్ పర్ పెర్ఫార్మెన్స్ లో స్టాండర్డ్ గా అయితే చాలా ఇంప్రూవ్ అయితే అవుతుంది. ఒకవేళ బగ్స్ ఉన్నట్లయితే ఈ ఫర్మ్వేర్ అప్డేట్ ను డెఫినెట్లీ చేయాల్సిందే. ఫోర్త్ అండ్ ఇంట్రెస్టింగ్ వన్, మై ఫేవరెట్ వన్ వచ్చేసరికి బోనస్ టిప్, హౌ టు అప్డేట్ ఫర్మ్వేర్. ఫర్మ్వేర్ ను ఏ విధంగా అప్డేట్ చేయాలి? ఒకవేళ మీ డివైస్ లో, మీ సిస్టమ్ లో ఒకవేళ బగ్స్ ఉన్నట్లయితే, పెర్ఫార్మెన్స్ అనేది చాలా డౌన్ గ్రేడ్ అయినట్లయితే మీ అప్డేట్ అనేది డెఫినెట్లీ చెక్ చేయండి. ఏ విధంగా అప్డేట్ చేయాలి అంటే మీ సిస్టమ్ కంపెనీను నెట్లో, ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. ఆఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళి డిఫాల్ట్గా మీ మోడల్ నెంబర్ను సెర్చ్ చేసినట్లయితే అప్డేట్స్ ఏవైనా ఉంటే అక్కడ మీకు షో అవుతుంది. వాటిని ఈజీలీ డౌన్లోడ్ చేసి యాజ్ ఏ ప్రోగ్రామర్, అడ్మినిస్ట్రేటర్ రన్ అయితే మీ సిస్టంలో చేయండి. ఒకవేళ మొబైల్లో యూజ్ చేసినట్లయితే, ఇన్స్టాల్ చేసినట్లయితే రీబూట్ అయితే అవుతుంది. రీబూట్ అయ్యి కంప్లీట్లీ ఫర్మ్వేర్ అయితే అప్డేట్ అయిపోతుంది. బట్ ఒక బోనస్ టిప్ తో ఒక సిల్లీ పాయింట్ ను మీకు యాడ్ చేయబోతున్నా. కంపెనీ ఒరిజినల్, ఐ మీన్ అఫీషియల్ వెబ్సైట్ నే మీరు బిలీవ్ చేయండి. ఒక ఫర్మ్వేర్ ను డౌన్లోడ్ చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి మాత్రమే డౌన్లోడ్ చేయండి. ఇంకా చాలా అడిషనల్ వెబ్సైట్, చాలా ఫర్మ్వేర్స్ ను విడిచిపెడుతూ ఉంటాయి. బట్ డోంట్ బిలీవ్ ఇట్, ఐ రిపీట్, డోంట్ బిలీవ్ ఇట్. ఫర్మ్వేర్ లో వాళ్ళు సిస్టమింగ్, ప్రోగ్రామింగ్, ఇన్స్ట్రక్షన్స్, ప్రోగ్రామింగ్ డిఫాల్ట్ గా అయితే చేయరు. చాలా చేంజెస్, మ్యానిపులేట్ అయితే చేస్తారు. ఒకవేళ వాళ్ళు
హ్యాకింగ్ కానీ లేదా క్రాకింగ్ కానీ చేసినట్లయితే మీ సిస్టంలో ఏమేమి రన్ అవుతున్నాయి, మీ సిస్టంలో ఎంటైర్ ఇన్ఫర్మేషన్ను వారు ఈజీలీ యాక్సెస్ చేయగలరు. సో బీ కేర్ఫుల్. ఒక ఫర్మ్వేర్ను అప్డేట్ చేయాలి అంటే ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేయండి. లైక్ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అంటే మీరు Android 7ని యూజ్ చేస్తున్నారు అంటే కస్టమ్గా రోమ్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. ఇది కూడా ఒక ఫర్మ్వేరే. దీన్ని ఇన్స్టాల్ చేయాలి అంటే మన ఫర్మ్వేర్ను అప్డేట్ చేయడం ఉంటుంది, అప్గ్రేడ్ చేయడం ఉంటుంది. సో ఈ విధంగా టోటల్ ఫర్మ్వేర్ కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేశా. ఐ థింక్ నాకు అనిపిస్తుంది ఫర్మ్వేర్ మీద మీకు టోటల్ క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, టెక్నాలజీ ఎక్స్ప్లెయిన్ వీడియోస్ మేము ముందు ప్రజెంట్ చేస్తూనే ఉంటా. సో ఛానల్తో స్టే ట్యూన్డ్ అయిపోయింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పటి వరకు చేయలేదు అంటే డెఫినెట్లీ చేసేయండి. సో మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.